SDN వారి ప్రముఖులతో ముఖాముఖి. నమస్కారం, సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అది చేయత్తి కాదు. ఈ క్రమంలో వాహనం తీసుకుంటున్నాం, దాన్ని నడపడంలోనూ ఒక లైసెన్స్ పొందడంలోనూ ప్రతి ఒక్కళ్ళు ప్రాంప్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదనంటే నాకు చలానా వేశారని బాధపడుతూ ఉంటాం మనం. ఈ క్రమంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాహనం నడిపే ముందు మనం ఏ కండిషన్స్లో చూసుకోవాలి, దానికి రిజిస్ట్రేషను, దాని కాల పరిమితి, ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం అందించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేయడం, ప్రేక్షకులందరినీ కూడా ఈ రూపాయన మీరు ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రాంతంతో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి ముందు పంచుకున్న తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే. నా పేరు ఎస్ఎస్ రంగనాయకులు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం. నేను ఇక్కడ 1 year 2 months నుంచి నేను ఇన్స్పెక్టర్ గారితో చేస్తూ లాస్ట్ 3 months నుంచి ఇన్ఛార్జ్ ఆర్టీఓ కూడా చేయడం జరిగింది. నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. సార్ మీ పరిచయం కూడా ఒకసారి మా ప్రేక్షకులకి. నా పేరు గోపాల్, నేను జంగారెడ్డిగూడెం కాస్టింగ్ వాటర్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను గత 6 months నుంచి. సార్ ఫస్ట్ ప్రతి వాళ్ళు వెహికల్ తీసుకుంటున్నారు, దాని రిజిస్ట్రేషన్ విషయంలో కానీ లైసెన్స్ విషయంలో కానీ సరైన అవగాహన లేకపోవడం, లేదా దానికి అసలు లైసెన్స్ పొందాలి అని అంటే ఏం అర్హత కావాలి, వీళ్ళకి ఎలా పొందొచ్చు వాళ్ళు నేరుగా, ఈ విషయాన్ని ఒకసారి మా ప్రేక్షకులకు పరిచయం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ గురించి తెలియపరుస్తాను. ఒక వెహికల్ని మనం షోరూంలో కొన్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అదే షోరూంలో జరిగిపోతుంది. దానికి వాహన్.పరివాహన్.gov అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం వెహికల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వెహికల్ ఆ చార్జీ నెంబర్లో ఉందా లేదా అని మేము వెరిఫై చేసి మేము అప్రూవల్ చేస్తాం. ఇకపోతే వెహికల్ నెంబర్ ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు మన షోరూంలోనే కొనుక్కున్నప్పుడే మనం తెలియపరచాలి. ఏమని, మేము స్పెషల్ నెంబర్ తీసుకుంటాం అని తెలియపరిచినప్పుడు వాళ్ళు మనకి స్పెషల్ నెంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత మనకు 30 days టైం ఉంటుంది. 30 days టైమ్స్లో ఏదన్నా మీరు పర్టికులర్ నెంబర్ కావాలని చెప్పేసి మనం ఆప్షన్ తీసుకుంటే దానికి మనం 2 wheelersకి అయితే 2000, అంతే 4 wheelersకి అయితే 5000 మినిమం అమౌంట్ కట్టిన తర్వాత మనం ఒక నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది బిడ్ అమౌంట్ కానీ అంటే వేరే ఎవరన్నా 2-3 కానీ లేకపోతే ఒకరికంటే ఎక్కువగా ఎవరైనా చేసినప్పుడు అది బిడ్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈవినింగ్ 3కి మనం వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ వేయగలిగితే మనకి ఆ నెంబరు మనకి. అంటే సార్ ఇది అమౌంట్ రిఫండబుల్ అంటారా? రిఫండబుల్ కాదు, రిఫండబుల్. ఒక్కసారి మనం అమౌంట్ వేసిన తర్వాత ఆ నెంబర్ కానీ మనకి రాకపోతే ఆ అమౌంట్ 24 hours మనకి రిఫండ్ వచ్చేస్తుంది, మన అకౌంట్లో పడిపోతుంది. ఓకే. ఒక నెంబర్ని మనం 3 times సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ మనకి ఏదో 3 నెంబర్ కావాలి, అది ఈసారి రాకపోతే మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు. అలా 3 times చేయొచ్చు 1 month లోపల. ఈ లోపల కానీ ఆ నెంబర్ రాకపోతే 30 days అయిన తర్వాత రెగ్యులర్గా వచ్చే నెంబర్ ఏదో నెంబరు మనకి అలాట్ చేయడం జరుగుతుంది. 3 times అయితే మాత్రం మనం చూస్ చేసుకోవచ్చు నెంబర్ కోసం. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ నెంబర్ వేయాలి అని అంటే డైరెక్ట్గా మేమే సైట్లోకి వెళ్ళిపోవాలా, ఎవరన్నా ఆశ్రయించాలంటారా? ఏం అవసరం లేదు, ఆశ్రయించడం అనేది ఏమీ లేదు. మన టీఆర్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి మన టీఆర్ని సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. మన రిజిస్ట్రేషన్ టైంలో మనం ఏ సెల్ నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేస్తే మనకి ఈ రోజు ఉన్న నెంబర్లన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అది చూసుకుని మనం చూస్ చేసుకుంటాం. యాక్చువల్గా మీరు అన్నట్టుగా టీఆర్ 1 month వ్యాలిడిటీ ఉంటుంది. ఈ లోపల వీళ్ళు చేయకపోతే ర్యాండమ్గా ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. 30 days కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాం. ఇప్పుడు స్పెషల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీరు ఒకవేళ మన వాహనం కొనుక్కుని ఒక 4 రోజుల తర్వాత తీసుకుందామని అశ్రద్ధ చేస్తే ఆటోమేటిక్గా ఒక నెంబర్ ఎలర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా నెంబర్ తీసుకోవాలి అంటే నెలలోపే మనం తీసుకోవాలి. అదే ఏ నెంబర్ మనకు వద్దు అనుకుంటే అదే రోజు 24 hours
ఈ రన్నింగ్లో ఉన్న నెంబర్ ఏదోటి అలాట్మెంట్ అయిపోతుంది స్పెషల్గా ఫ్యాన్సీ నెంబర్ ఏది అక్కర్లేదు అనుకుంటే 24 అవర్స్లోనే మనకు నెంబర్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని లైఫ్ 15 ఇయర్స్ ఉంటుంది. 15 ఇయర్స్ దాకా మన వెహికల్ని మనం ఏం చేయవసరం లేదు. 15 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ వెహికల్ మళ్ళీ గుడ్ కండిషన్లో తీసుకొచ్చి మళ్ళీ ఆర్టీ ఆఫీస్లో తీసుకొచ్చి వెహికల్ని ఒకసారి కండిషన్ చూసి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి మనం రెన్యువల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రెన్యువల్ చేస్తాం. అంటే ఇది 4-వీలర్కి 2-వీలర్కి రెండింటికి చేస్తాం. ఓకే. ఏ వెహికల్ కన్నా 5 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ 5 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ రీకండిషన్ అని అంటే ఏం చేయాలి వాళ్ళు? మళ్ళీ వెహికల్ కండిషన్ అంటే పెయింట్ వేసుకోవటం, బండి ఇంజిన్ అంతా పర్ఫెక్ట్గా మనకు వెహికల్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే అంటే లైటింగ్ సిస్టము, బ్రేక్లు, టైర్లు ఇది కరెక్ట్గా ఉంది అని ఎవరు సర్టిఫై చేయాలంటారు? మా ఆర్టీ హౌస్కి వస్తే మా ఇన్స్పెక్టర్ గారు సర్టిఫై చేసి ఓకే అనుకుంటే మళ్ళీ 5 ఇయర్స్ రెన్యువల్స్ జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి, దానివల్ల ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఉంటాయి, ఎందుకని అది కంపల్సరీ చేస్తారు, ఒకవేళ అది లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇన్సూరెన్స్ అన్నది మన వెహికల్ సేఫ్టీ కోసం మనం చేసుకోవడం అన్నది చాలా కరెక్ట్ అయిన ప్రాసెస్. అది కూడా కంపల్సరీ చేయాలి. అది 2 రకాల ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ అనుకోని టైంలో ఏదైనా యాక్సిడెంట్ అవుతే మన ఆపోజిట్లో ఉన్న వెహికల్స్కి ఇద్దరికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఓన్లీ అవతల వ్యక్తికి వస్తుంది కానీ మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ చేయించుకోవాల్సిన తర్వాతే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇకపోతే ఇన్సూరెన్స్ లేకుండా ఫస్ట్ ఎలాగైనా వెహికల్ కొన్నప్పుడు ఎలాగ 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిజిస్ట్రేషన్ టైంలోనే మనం వెహికల్ డెలివరీ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చేసి పైకి వెహికల్ డెలివరీ చేస్తున్నాం. ఒకవేళ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే కారుకి 2,000, మోటార్ సైకిల్కి 2,000 ఎప్పుడైనా కానీ చెకింగ్లో దొరికితే ₹5 వసూలు చేయడం జరుగుతుంది. అందుకని కంపల్సరీ ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ. ఓకే సార్. అలాగే లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటారు, లైసెన్స్ తీసుకోవడానికి ఏమన్నా చదువు అనేది ప్రాతిపదిక ఉందా, వయసు ప్రాతిపదిక ఉందా, ఏ విధంగా లైసెన్స్ మనం తీసుకోవడానికి అర్హత ఉంటుంది? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. కాకపోతే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉన్న సరౌండింగ్స్లో ఉన్న ఆర్టీఓ ఆఫీస్లోనే వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దానికి కూడా saradi.parivahan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మన ఆధార్ కార్డు దాంట్లో ఎంటర్ చేయగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ దాంట్లో మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎల్ఆర్ ఇవ్వటం జరుగుతుంది. ఎల్ఆర్ ఫీజు కట్టిన తర్వాత మనకి ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి దాని మీద వస్తుంది, ఆ లెటర్ మీద. దాన్ని బట్టి దాని దగ్గరలో ఉన్న ఆర్టీఓ హౌస్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లెర్నింగ్ టెస్ట్ ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 12 పాస్ అవుతే మనకి లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఎక్కువ ఏదో హార్డ్గా ఉంటుంది అనుకుంటాం, పొరపాటు. చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తుంటాం కదా సిగ్నల్స్, అలాంటివి అందులో వస్తాయి. అవన్నీ మీరు చేయగలిగితే ఎల్ఆర్ వస్తుంది. ఆ ఎల్ఆర్ వచ్చిన తర్వాత 1 మంత్ మీరు ఆ ఎల్ఆర్ని పట్టుకుని మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ 30 డేస్ పోయిన తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేటప్పుడు మోటార్ సైకిల్ తీసుకుని వ్యక్తి అయితే మోటార్ సైకిల్ హెల్మెట్ పట్టుకుని మా దగ్గరికి రావాలి. అదే 4-వీలర్ పెడితే కార్ తీసుకుని మా దగ్గరికి వస్తే మేము వాళ్ళని మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అని మాకు నచ్చి, అంటే మా నచ్చడం అంటే కాదు, మాకున్న పరిధిలోని అవన్నీ నామ్స్ అన్నీ కూడా వస్తే మేము వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతేనే లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది విత్ గేర్. అదే 16 ఇయర్స్ నుంచి దాటుంటే వాళ్ళకి వితౌట్ గేర్ అంటే స్కూటీలు ఆ లైసెన్స్లు ఇస్తాం. 18 ఇయర్స్ కంప్లీట్ అవుతే మోటార్ సైకిల్, కారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 ఏళ్ళకి కూడా తీసుకోవచ్చు. ఆడపిల్లైనా మగపిల్లైనా సరే 16 ఏళ్ళు వితౌట్ గేర్ స్కూటీ అంటే చిన్న వెహికల్స్ కూడా ఇస్తాం. 18 ఇయర్స్ కంప్లీట్ అవుతే వాళ్ళకి మోటార్ సైకిల్, కారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ లైట్ లైసెన్స్ తీసుకుని 1 ఇయర్ అయి ఉన్న వ్యక్తికి హెవీలు ఇస్తాం. అంటే స్కూల్ బస్సులు, లారీలు నడపడానికి కావాల్సిన లైసెన్స్ అయితే 1 ఇయర్ పరిమితి అయితే ఉండాలి. 20 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. 20 ఇయర్స్ కంప్లీట్ అయితే వాళ్ళ ముందు మా దగ్గరికి వచ్చి ఎల్ఆర్ తీసుకుని హెవీ డ్రైవింగ్ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి. వాళ్ళ దగ్గర 30 డేస్ ట్రైనింగ్ అయితే వాళ్ళకి ఫార్మ్ 5 అని సర్టిఫికేట్ ఇస్తారు. అవి తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చి సేమ్ యాజ్ డీజీగా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ ఫీజు కట్టి వస్తే వాళ్ళకి మళ్ళీ హెవీ వెహికల్ మీద టెస్ట్ చేసి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లైసెన్సులు ఉన్నప్పటికీ
కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. ఆపితే ఎంత ఫైన్ ఉంటుంది వీళ్ళకి? మోటార్ సైకిల్ కానీ నడిపితే మినిమం ఫైన్ 5,000. అదే సెకండ్ టైం దొరికితే 10,000. మోటార్ సైకిల్కి, కారుకి, హెవీ వెహికల్కి ఏదన్నా సరే ఇదే ఫైన్. ఇకపోతే మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్కి కూడా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే మైనర్ లైసెన్స్ నడుపుతున్నప్పుడు వాడికి పూర్తిగా అవగాహన ఉండదు. ఉండని వాడికి మనం లైసెన్స్ ఇవ్వటం తల్లిదండ్రులదే బాధ్యత. అందుకని వాళ్ళకు కూడా మేము ఎప్పుడైనాకే చెకింగ్ చేసినప్పుడు ఫాదర్ని మదర్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేసి అప్పుడు వదులుతున్నాం తప్ప ఇకపై నుంచి క్రిమినల్ కేసుకు పెట్టడానికి కూడా మేము వెనుకాడం. ఓకే. సాధారణంగా స్కూల్ బస్సెస్ విషయంలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చెకప్స్ చేస్తున్నారు మీరు. ఎందుకని అంత శ్రద్ధ తీసుకుంటున్నారు? దానికి ఏమన్నా ఒక ప్యాటర్నా, లేకపోతే ఎప్పుడు ఎవరి ఇయర్ ఉండేదేనా? ఎటువంటి కండిషన్స్ ఉండాలి స్కూల్ బస్సులు కంటారు? ఇది ప్యాటర్న్ కదండి, ఎప్పుడూ కూడా స్కూల్ బస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదే ఒక చిన్న వెహికల్ అనుకోండి, దాంట్లో డ్రైవరు, క్లీనరు లేదా 2-3 ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 40 మంది పిల్లల యొక్క సేఫ్టీ అంతా కూడా డ్రైవర్ దగ్గరే ఉంటుంది. ఆ డ్రైవర్ ఏ మాత్రం అశ్రద్ధగా వేకినా 40 మంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర. దాని మీద మేము ఫుల్గా కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. 10 సంవత్సరం కూడా చెక్ చేస్తాం. ఈ మధ్యని మా పై అధికారులు చెప్పడం వల్ల లాస్ట్ మంత్ 28 నుంచి ఈ నెల 4 దాకా ఫ్రంట్లీ చెకింగ్ అని చెప్పి ప్రతి వెహికల్ని ఆపి చెక్ చేసి అందులో ఉన్న లోటుపాట్లని వాళ్ళకి తెలియపరుస్తున్నాం. దానికి నోటీసు రూపాయలు ఇస్తున్నాం. బండి అన్నీ ఒకే కండిషన్లో ఉంటే వదిలేస్తున్నాం. లేకపోతే నోటీస్ ఇచ్చి 4 తర్వాత అన్నీ కూడా సర్టిఫై చేసి మేము చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఓకే అయిన తర్వాత మళ్ళీ అవి రోడ్డు మీద తిరగాలని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మేము కూడా చెక్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్. వెహికల్ ప్రతి స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి కంపల్సరీ. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ చాలా స్కూల్ బస్సులో ఉండటం జరుగుతుంది. కాకపోతే అవి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year అయిపోయిన తర్వాత దానిలో ప్రెజర్ తగ్గిపోతుంది. అందుకే తర్వాత అవి పనిచేయవు. మనం మామూలుగా కొనేసాం కదా అని చెప్పేసి బస్సులో పెట్టేస్తుంటారు మేనేజ్మెంట్ వాళ్ళు. కానీ 1 year అయిన తర్వాత దాని వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అది ఉన్న ఒకటే లేకపోయిన ఒకటి అవొకటి చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ప్రతి వెహికల్లోని రియర్ రైట్ సైడ్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు మనం ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఎవరో ఓపెన్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే అది హార్డ్ అయిపోతుంది. అవసరం వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది. అందుకని చెప్పేసి అవి కూడా మేము చెక్ చేసి రెగ్యులర్గా దాన్ని కూడా ఆపరేట్ చేయమని చెప్పేసి అదేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అందులో ఉన్న అలాగే స్పీడ్ గవర్నర్. ప్రతి ఒక్క స్కూల్ బస్కి మినిమం స్పీడ్ వెళ్ళవలసింది 60 km/h. దానికి స్పీడ్ గవర్నర్ కంపల్సరీ. అవి కూడా ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మెయింటెనెన్స్ చేయరు. మా దగ్గరికి ఏమవుతుంది, May 15th తర్వాత ప్రతి వెహికల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మా దగ్గర వచ్చి బస్సు కండిషన్ ఎలా ఉందని చెప్పేసి మాకు చూపించడం జరుగుతుంది. అప్పుడు మేము వాటిని చూసి ఏం ప్రాబ్లం ఉంటున్నాయో చెప్పి వాటిని అన్నీ కూడా సర్టిఫై చేసిన తర్వాత మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా స్కూల్ బస్సుల్లోని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉపేక్షించేది లేదు. అలాగే డ్రైవర్కి వచ్చేటప్పటికి 60 years ఏజ్ దాటిన డ్రైవరు ఎవరు కూడా స్కూల్ బస్సు నడపడానికి వీల్లేదు. 60 years బిలో ఉన్న వాళ్ళే స్కూల్ బస్సు నడపాలి. అలాగే లైసెన్స్ ఉన్న వ్యక్తి కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాత 5 years దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటేనే స్కూల్ బస్సు నడపాలి. ఓకే. ఆ 5 years ఎక్స్పీరియన్స్ లేని వాటిని స్కూల్ బస్సు నడపడానికి లేదు. అంటే హెవీ వెహికల్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉన్న వాటిని ఈ స్కూల్ బస్సు నడపడానికి అవకాశం ఉంటుంది. అవొకటి మేము కంపల్సరీ చూస్తున్నాం సార్. దీన్ని కూడా ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి దీని రూపాన్ని కూడా మేము మేనేజ్మెంట్కి తెలియపరచడం జరుగుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల గ్యాప్ అనేది కంపల్సరీ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి స్కూల్ బస్సుల నిర్వహణకి. మన జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ ఉన్నాయి. కండిషన్ మీద మీరు సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారు? ఈ 4 రోజుల్లో మేము ఇప్పుడు దాకా మన రోల్స్లో 320 వెహికల్స్ ఉన్నాయి సార్. ఈ 320 వెహికల్స్ని మేము రోజు కొన్ని వెహికల్స్ చెక్ చేసుకుంటే వెళ్తే ఈ రోజు దాకా 60 వెహికల్స్ చెక్ చేసి అందులో 5 వెహికల్స్కి మనం చెప్పిన నామ్స్ ఏమీ లేవని చెప్పేసి వాటి నోటీసులు సర్వ్ చేయడం జరిగిందండి. మేము నోటీసులు సర్వ్ చేసిన అన్నీ కూడా రిపేర్లు చేసుకుని వచ్చిన తర్వాతే మేము తెప్పమని చెప్పేసి మేనేజ్మెంట్కి తెలియపరుస్తున్నాం. ప్రత్యేకించి హెల్మెట్ లేకపోతే సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాలుగా 5,000 ఫైన్ అనో 2,000 ఫైన్ అనో సంథింగ్ అలా సర్క్యులేట్ అవుతుంది.
అసలు హెల్మెట్ లేకపోతే ఫైన్ అనేది ఉందా, ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు దానికి ఫైన్ వేసి ఆపుతారు, లేదా శిక్ష అలాంటి శిక్ష ఉంటుంది దానికి సంబంధించి? మెయిన్ హెల్మెట్ లేదు అన్న దాని గురించి మేము చెక్ చేస్తున్నది కరెక్టే, కాకపోతే హెల్మెట్ లేదన్న దాని గురించి అవేర్నెస్ ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు హెల్మెట్ లేదని చెప్పేసి మన ఫైన్ వేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ రెవెన్యూ వసూలు చేయాలన్న ఉద్దేశం అయితే మాకు లేదు. కాకపోతే ఏంటంటే హెల్మెట్ ఉండటం వల్ల వాడి సేఫ్టీ 100% సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా సరే హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అవుతే కంపల్సరీ హెడ్కి ఇంజూరీ అయ్యి ఆయన చనిపోవడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడున్న సర్వే ప్రకారం హెల్మెట్ లేని యాక్సిడెంట్ వల్ల చనిపోయిన ఇదే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీ హెల్మెట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు కూడా వెహికల్స్ అన్నీ ఆపి ఫస్ట్ మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా శ్రద్ధగా ఉంటే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నిమిత్తంలో హెల్మెట్ లేకపోతే ఫస్ట్ అఫెన్స్గా 1000 రూపీస్ వేస్తున్నాం. సెకండ్ అఫెన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ 2000 రూపీస్. ఇది కూడా ఇప్పుడు మనం 1000 రూపాయలు ఎట్టి హెల్మెట్ ఫైన్ కట్టడం కంట 600, 700 ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ని తీసుకుని వాడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మా కోసం వాడటం కాదు, ఎవరికి వాళ్ళకైనా ఉద్దేశంతో వాడుకున్నప్పుడే ఇది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి ఎవరి ప్రాణాల కోసం వాళ్ళు వాడుకోవాలనుకుంటారు చేసుకున్నప్పుడే దాని ఇంపార్టెన్స్ తెలియాలి. ఆ ఇంపార్టెన్స్ తెలియడానికి చెప్పేసి అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ స్కూల్ బస్ చెక్ చేయడంతో పాటు ప్రతి స్కూల్స్లో కూడా మా ఇన్స్పెక్టర్లు వెళ్ళి ఈ హెల్మెట్ గురించి, సీట్ బెల్ట్ గురించి, ఈ వెహికల్స్ కండిషన్ ఎలా ఉండాలి, పేరెంట్స్ మీటింగ్లో వీళ్ళ గురించి ఏం చెప్పాలి, ఇవి కూడా వీటితో పాటు చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే సుమారు ఎంత ఫైన్ వేస్తూ ఉంటారు ఒకవేళ ఫైన్ వేయాల్సి వస్తే? 1000 రూపీస్. 1000 రూపీస్ ఫైన్. హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్, సీట్ బెల్ట్ లేకపోతే 1000 రూపీస్ ఎట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ అంటారు కదా, వెహికల్కి ఎన్ని సంవత్సరాలకి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది ఎవరు ఇష్యూ చేస్తారు? పొల్యూషన్ సర్టిఫికేట్ కొత్త వెహికల్కి వచ్చినప్పటికీ 1 ఇయర్ దాకా మనం తీసుకోవడం లేదు. షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత 1 ఇయర్ ఆ పొల్యూషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీలోనే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఆర్టీఏ అథరైజ్డ్ సర్వీస్ పొల్యూషన్ సెంటర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెహికల్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేసి నామ్స్ అన్ని కరెక్ట్గా ఉంటే పొల్యూషన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఈ ఎన్ఎస్సి అంటే మొత్తం అంతా కలిసి సెంట్రల్ సర్వర్ అయిపోయింది. అంటే ఇప్పుడు సర్వరు మొత్తం అన్ని స్టేట్లకి కలిపి ఒకటే ఢిల్లీలో ఉంటుంది సార్. దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా మనం చూసి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చూడవసరం లేదు. మా వెబ్సైట్లో మేము ఓపెన్ చేసి ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఆ వెహికల్ నెంబర్ నొక్కితే వాళ్ళకి ట్యాక్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, మన పర్మిట్ ఉందా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా అన్నది ఆటోమేటిక్గా ఆన్లైన్లో వచ్చేస్తుంది. కాకపోతే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మట్టి ప్రతి 6 నెలలకి ఒకసారి వెళ్ళి మనం పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఓకే, ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ట్రాన్స్ఫర్కి ఎలాంటి కండిషన్స్ కావాలి? కొనుక్కునే వాళ్ళు, కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు సెకండ్ హ్యాండ్, వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి? వాళ్ళు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కున్నప్పుడు మనం సేల్ చేస్తామని చెప్పేసి ఇందాక చెప్పిన వాహన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం సేల్ చేసేస్తున్నామన్న అప్లికేషన్ మనం క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అందులో ఇచ్చితే ఆధార్ కార్డు కంపల్సరీ ఇచ్చిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ జనరేటర్ అయిన నెంబరు కొనుక్కున్న వాళ్ళకి ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు మళ్ళీ అదే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ మనం ఇన్సూరెన్సు, పొల్యూషను, ఆర్సీ బుక్ ఈ 3 అందులో మనం ఎంటర్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా మా సర్వర్కి వచ్చేస్తుంది. మేము అవన్నీ చూసి ఓకే అన్న తర్వాత మా కన్సర్న్ ఏఓ గారు దాన్ని ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు దానికి ఆ ఇష్యూ చేస్తారు ఆర్సీ. అది వీళ్ళు ప్రింట్అవుట్ చేసుకోకపోతే 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా అది మళ్ళీ తిరిగి రాదని చెప్తూ ఉంటారు. అది ఏంటి సార్, అది ప్రొసీజర్ ఏంటి అసలు? దాని ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడంతా ఆన్లైన్ డిజిటల్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేసి ఇవ్వటం అన్నది లేదు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఆర్టీ ఆఫీస్లోనే దాని కార్డు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఆ సిస్టమే తీసేశారు. ఇప్పుడు డిజిటల్ మనకి ఒకసారి వచ్చిన తర్వాత ఆర్సీ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ రిజిస్టర్ ముందు చెప్పినప్పుడు మన షోరూంలో ఇచ్చిన నెంబరు అంటే ఇన్వాయిస్ కొన్నప్పుడు, వెహికల్ కొన్నప్పుడు ఇచ్చి మన సెల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి ఇప్పుడు నెంబర్ జనరేట్ అవ్వగానే మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ ఉంచుకోవటమే. ఒకసారి ప్రింట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రింట్ అనేది రాదు. ఎలా అంటారు? ఒకవేళ ఆ ప్రింట్ తీసుకోలేకపోయారు వాళ్ళు, ప్రింట్ తీసుకోకపోతే ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఏదన్నా ట్రాన్సాక్షన్ అంటే అడ్రస్ మార్పు కానీ ఇంక ఉన్న ట్రాన్సాక్షన్ అది ఒకటే. అడ్రస్ ఏదైనా మార్చుకుని మళ్ళీ ఇంకో కొత్తది తీసుకోవటం. ఇది ఒక రకంగా
వినియోగదారులకు ఇబ్బంది కదా అది. ఇబ్బంది అంటే ఇప్పుడు మనకి మా వెబ్సైట్లో లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ సేవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ కూడా సేవ్ అయిపోతుంది అందులోనే మనకి. ఓకే ఓకే, మన సెల్లో సేవ్ అయిపోయి ఉంటుంది, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు కదండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఏంటంటే ఈ విషయాలు చదువుకున్న వాళ్ళకు కూడా అంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎట్టగాలకు ఒక బండి కొనుక్కుంటారు, వాళ్ళు ఒక కారు కొనుక్కుంటారు. కారు కొనుక్కున్నప్పుడు ఆ అవేర్నెస్ షోరూమ్ వాళ్ళు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినా 1 మందుల లింక్ వీళ్ళు ఓవర్లుక్లో పట్టించుకోకపోయినా వన్స్ అది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత రీజనరేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏమంటారు అని అంటే, మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి, దగ్గర ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్కి, మీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు. అదే నెక్స్ట్ మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ డూప్లికేట్కి అప్లై చేసుకుంటే మళ్ళీ డూప్లికేట్ ఇస్తాం, మళ్ళీ డూప్లికేట్ ఇస్తాం. ఇంకా ఒరిజినల్ మాత్రం ఒకసారి వస్తుంది. అది కూడా మన అప్లికెంట్కి వస్తుంది తప్ప మళ్ళీ మన దగ్గర రాదు, మీ దగ్గర ఉండదు. అప్లికెంట్ అప్పుడు తీసుకోకపోతే మళ్ళీ రెండోసారి పొందే అవకాశం లేదు. ఇప్పుడు డూప్లికేట్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి, మళ్ళీ మీ దగ్గరికి వస్తే అప్లై ఇస్తారు. దానికి మళ్ళీ ఏమన్నా రుసుము ఫీజు కట్టాలి, ఆన్లైన్లో ఫీజు కట్టుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ ఫీజే ఉంది తప్ప క్యాష్ కట్టించుకునే సిస్టమ్ తీసేసారు. ఇప్పుడు ఆన్లైన్లో అమౌంట్ చెల్లిస్తే మళ్ళీ డూప్లికేట్ మీకు ఇష్యూ చేయడానికి ఆస్కారం. అది కూడా ఆన్లైన్ తీసేసుకోవడమే సార్, మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఏం అవసరం లేదు. వాళ్ళు ప్రింట్ చేస్తే మళ్ళీ ఇంకో ప్రింట్ మళ్ళీ అదే నెంబర్కి. ఇంకా ఫైనల్గా ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మీరు చాలా చోట్ల చూసుంటారు. ఇక్కడ డ్రైవింగ్ ఎంతమంది చేస్తారు, ఎలా చేస్తున్నారు, ఏ కండిషన్స్లో ఉన్నారు, టోటల్గా ఈ ప్రాంత ప్రజలకి మీరు ఏదైనా సూచనలు సలహాలు కానీ ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే ఒకసారి మా ప్రేక్షకులతో మీరు ఇచ్చేటువంటి సందేశం. ప్రతి వ్యక్తికి లైసెన్స్, ఈరోజు ప్రతి వ్యక్తికి వెహికల్ అనేది కంపల్సరీ. ప్రతి వాళ్ళకి వెహికల్ లేకుండా వాళ్ళు ఏ మూమెంటు చేయట్లేదు. అందుకని నా విన్నపం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుని లైసెన్స్ తీసుకోవడం వల్ల దానివల్ల మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు కూడా లైసెన్స్ అప్లై చేసి మా దగ్గరికి వచ్చి లైసెన్స్ తీసుకోవాలని కోరుతున్నాం. మీకు ఏదన్నా ఇటువంటి డౌట్లు ఉంటే మా ఆఫీస్ దగ్గర హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, అక్కడ రోజు ఒక గుమస్తా గారు కూర్చొని ఉంటారు. మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా సరే అక్కడికి వెళ్ళి మీరు ఆ డౌట్ని క్లారిఫై చేసుకుని ప్రతి వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలని కోరటం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్తో పాటు బండి తీసుకున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి, 4-వీలర్ నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వద్దు, ఇదే నేను కోరుతాను. లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా లైసెన్స్కి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ లైసెన్స్ పొందాలంటే ఎలా విధానం? లైసెన్స్ ఏజ్ని బట్టి ప్రిపేర్ అవుతుందండి. మనకి 18 ఇయర్స్ వ్యక్తి తీసుకుంటే వాడికి 40 ఇయర్స్ వచ్చేదాకా, అంటే 22 ఇయర్స్ దాకా మనం లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే 40 ఇయర్స్ తీసుకున్న వ్యక్తి తీసుకుంటే 45 ఇయర్స్ దాకా మనం లైసెన్స్ 5 ఇయర్స్ వ్యాలిడిటీ అక్కడ వస్తుంది. ఓకే ఓకే. ముందు తీసుకుంటే 22 ఇయర్స్, తర్వాత ప్రతి 5 ఇయర్స్కి మనం లైసెన్స్ ఎవ్రీ 5 ఇయర్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందే. ఆ రెన్యువల్ కూడా ఆన్లైన్లోనే, మా దగ్గరికి ఎటువంటి ఏమీ అవసరం లేదు. సిఎస్సి సెంటర్ కానీ, సచివాలయానికి కానీ, మీ సేవా కేంద్రం కానీ వెళ్ళి ఈ లైసెన్స్తో పాటు ఒక మెడికల్ సర్టిఫికేట్ దాంట్లోనే వస్తుంది. మనం అప్లై చేసినప్పుడు దాన్ని మెడికల్ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ట్యాక్స్ కట్టేస్తే మళ్ళీ రెన్యువల్ అయిపోద్ది. ఆర్టీఓ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించవలసిన అవసరం కూడా లేదు. తర్వాత ఇప్పుడు మనకి సంబంధించి ఒక రెన్యువల్ చేయించడానికి మధ్యలో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. అప్పుడైనా మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుందా ఈ గ్యాప్ వల్ల? మంచిగా వచ్చినట్టు ఒక లైసెన్స్ రెన్యువల్ అయిపోయిన తర్వాత అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ లోపల ఫీజు కట్టుకుంటే మళ్ళీ లైసెన్స్ రెన్యువల్ అయిపోతుంది. అదే 1 ఇయర్ దాటితే కంపల్సరీ మళ్ళీ టెస్ట్కి వచ్చి మళ్ళీ టెస్ట్ తీసుకున్న తర్వాతే లైసెన్స్ రెన్యువల్ అవుతుంది. 1 ఇయర్ దాటితే 1 ఇయర్ దాటిపోయింది అని అంటే మళ్ళీ మొదటికి మళ్ళీ టెస్ట్కి రావాలి. ఇలా ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు మీరు? 5 ఇయర్స్ రెన్యువల్ చేసుకుంటూ మనిషికి లిమిట్ లేదు, వాళ్ళు నడిపినంతకాలం మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుండొచ్చు. బట్ ఎవ్రీ 5 ఇయర్స్ రెన్యువల్ చేయించుకోవాలి. ఓకే సార్. రవిగోపాల్ గారు, రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అంటే పబ్లిక్కి ఏదైనా తెల్లపడమా, లేకపోతే ఎందుకని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం? ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి, మన ఈ ప్రమాదాల నివారణ కోసం, ప్రమాదం జరగకుండా ఈ ప్రమాదాలను బడి విక్టిమ్స్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఈ రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ కనెక్ట్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి మాసంలో చేస్తామండి. లాస్ట్ ఇయర్ నుంచి రోడ్డు భద్రత మాసోత్సవం చేస్తున్నామండి. అంతకుముందు రోడ్డు భద్రత వారోత్సవాలు ఉండేవి ప్రతి సంవత్సరం. ఈ రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా ఈ మనం స్కూల్లో కానీ
చిల్డ్రన్స్కి రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయటం, తర్వాత రోడ్డు మీద బైక్ ర్యాలీలు అవి కనెక్ట్ చేసి ఈ హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలనే దాన్ని పబ్లిక్కి తెలియపరచడం కోసం, అదేవిధంగా రెగ్యులర్గా కూడా మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా రోడ్ సేఫ్టీ పని మీద ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టీఓ చెప్పినట్టుగా ఫైన్స్ విషయం కాకుండా మేజర్గా పబ్లిక్కి హెల్మెట్ గురించి అవేర్నెస్ కలిగించి తద్వారా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం ఏంటంటే 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా విధిగా హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ట్రిపుల్ రైడింగ్ కూడా చేయకూడదు. అట్లానే రాంగ్ డైరెక్షన్లో కూడా డ్రైవ్ చేయకూడదు, వెహికల్ని ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. కాబట్టి డ్రంక్ చేసి దయచేసి ఎవరో కూడా డ్రైవ్ చేయవద్దు. ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ఇవన్నీ కూడా మేయర్స్ అందరూ కూడా పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సాధారణంగా మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్గా అన్నీ చూస్తుంటారు కదా, మీకు ఫేస్ చేసినటువంటి ఒక సంఘటన ఏదైనా మా ప్రేక్షకులతో పంచుకుంటారంటే, ఏదైనా ఒక యాక్సిడెంట్లో కానీ మరొక సందర్భంలో కానీ వీళ్ళు ఇలా చేసుకుంటుంటే బతుకుండేవాళ్ళు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూస్తుంది ఏంటంటే, మన హెల్మెట్ లేకపోవడం మూలంగా యాక్సిడెంట్ జరిగి తలకి ఇంజూరీ అయ్యి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. నేను దగ్గర నుంచి చూశాను, మా రిలేటివ్స్ కానీ ఇంకొక 2 సందర్భంలో చూసిన జరిగింది. అదే అప్పుడు అనిపించింది నాకు, హెల్మెట్ ఉంటే వీళ్ళు కంపల్సరీగా బతికుండేవాళ్ళు కదా అని చెప్పి నేను సాధ్యమైనంత వరకు రోడ్డు మీద వెళ్ళేప్పుడు కనపడినప్పుడు కానీ ఏదైనా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కానీ ఆపి వద్దని చెప్పి వారించి పంపించడం జరుగుతుందండి. ఇదైతే మెయిన్ అండి. ఇది హెల్మెట్ లేకపోవడం మూలంగా ఏదన్నా అనుకోని సంగతి జరిగినప్పుడు కాలు చేయగలిగితే అంతవరకు 2-3 నెలలు రికవర్ అవుతారు. కానీ ఈ హెల్మెట్ ఉండటం మూలంగా మనల్ని హెడ్ ఇంజరీ అవ్వకుండా కాపాడటం మూలంగా మేజర్ ప్రమాదం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జనాల అవేర్నెస్ బాగుంది అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా జనాల నుంచి మీరు కోరుకుంటున్నారా? ఇక్కడ నేను వచ్చిన ఈ 6 మాసాల్లో సార్ నేను చూస్తున్నాము, హెల్మెట్ గురించి కూడా మేము డ్రైవ్ కనెక్ట్ చేస్తూ జరుగుతుంది సార్. హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఇంకా కూడా మరింత మంది కూడా ఈ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసి అటు సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ అప్లై చేసుకుని ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకుని మీరు అందరూ కూడా సేఫ్టీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సాధారణంగా ఇక్కడ ఆటోలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మన ప్రాంతాల్లో. ఈ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆటోలోనే వస్తుంటారు. దీనికి సంబంధించి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి అని అంటే ఓవర్లోడ్ వేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఆ పనుల వల్ల ఒకవేళ డ్రైవర్స్ కాకపోయినా మనమే ఎక్కుతూ ఉంటాం, 10 మంది ఉన్నా ఏదో ఒక సర్దుకు వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాం. ప్రమాదాలకు ఆస్కారం ఉండేటువంటి ఇటువంటి క్రమంలో ఆటో డ్రైవర్లకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అలాగే పబ్లిక్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ సార్ అడిగినట్టుగా ఇప్పుడు ఆటో డ్రైవర్లకి మేము ఆల్రెడీ తరచుగా చెప్తూ ఉంటామండి, పాసింజర్లు ఎక్కించినప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ వెళ్ళమాకండి. అట్లానే ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఫోర్స్లో ఉంచుకోమని చెప్పేసి వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆటోలో ప్రయాణం చేసే పబ్లిక్ నా విన్నపం ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఆటో డ్రైవర్కి పక్కన కూర్చోకుండా లోపల కూర్చోడం ప్రయత్నం చేయండి. దాని మూలంగా ఏమవుతుందంటే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్స్ అవి ఇప్పుడు ఎక్కువ రోడ్ల పైన ఈ దమ్ము చక్రాలు వేసి తిరుగుతుంటారు, వాళ్ళకి ఎటువంటి మంచి క్వశ్చన్ సార్. ఇది ఏంటంటే దీని మూలంగా ఈ దమ్ము చక్రాలు అనే రోడ్డు మీద వెళ్ళటం మూలంగా ఈ రోడ్లు పడే అవకాశం ఉంటుంది. దాని గురించి మేము ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి కూడా అవేర్నెస్ చెప్తున్నామండి. దానికి దమ్ము చక్రాలకి ఒక బ్యాండ్ లాంటిది రబ్బర్ పట్టా కనుక మూలంగా దానికి చేస్తున్నారండి ఆల్మోస్ట్. దాని మూలంగా రోడ్లు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎవరన్నా కొత్తగా అవగాహన లేని వాళ్ళు తప్పితే మ్యాక్సిమం అందరూ కూడా ఆ రబ్బర్ పట్టా ఉండటం మూలంగా రోడ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్. ఎక్కడన్నా అటువంటి వాళ్ళు ఎవరు కనపడితే ఆపి కౌన్సిలింగ్ చేసి చెప్తున్నాం సార్, కౌన్సిలింగ్ ఇస్తున్నాం సార్. అవసరమైతే ఈ మధ్య మా టీటీసీ కావాల్సిన వరకు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. పట్టా రబ్బర్ పట్టా లేకుండా ఏమన్నా ఉంటే రోడ్ డ్యామేజ్ అయితే మట్టుకి ఉపేక్షించేది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఓకే, ఈ ట్రాక్టర్ పల్లెటూరులో ఉండేటువంటి ఎక్కువ వెహికల్స్ ట్రాక్టర్సే ఉంటాయి. ఎస్ సార్. వీటికి సంబంధించి లైసెన్సుల పరంగా
లేదా వాళ్ళు వ్యవసాయ పరంగా వాడుకునే వాటికి మళ్ళీ మెయిన్ రోడ్స్ మీద రావడానికి లేకుండా ఇలా కొన్ని వ్యత్యాసాలు ఏవి ఉంటాయి వాటిల్లో, వాటికి సంబంధించిన అవేర్నెస్ ఏమైనా ఇస్తారు? ఇవి మేజర్గా సార్ మనకి ట్రాక్టర్స్ అగ్రికల్చర్ పర్పస్ వాడటానికి అగ్రికల్చర్ ట్రాక్టర్స్ ఉంటాయి సార్. వాటికి ప్రధానంగా ఉండాల్సింది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఆ యొక్క ట్రాక్టర్కి ఏజ్ని బట్టి పొల్యూషన్ కూడా చేయించుకోవాలి సార్. ఈ 4 డాక్యుమెంట్స్ లైసెన్స్ ఫర్ అగ్రికల్చర్ వెహికల్స్ సార్. అగ్రికల్చర్ కాకుండా పల్లెటూరులో కూడా కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, కమర్షియల్ ట్రాక్టర్స్ ఉంటాయి. కమర్షియల్ ట్రాక్టర్స్కి ఈ 4 కాకుండా క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది సార్. ప్రతి 3 మంత్స్కి ఒకసారికి క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. తర్వాత పర్మిట్ తీసుకోవాల్సి వస్తుందండి కమర్షియల్ ట్రాక్టర్స్కి, ట్రైలర్ గురించి అండి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఫిట్నెస్ తీసుకోవడం సార్. ఈ కమర్షియల్ వెహికల్ ట్రాక్టర్ ట్రైలర్స్ అనేవి కమర్షియల్ పర్పస్ కోసం వాడతారు. ఈ అగ్రికల్చర్ ట్రాక్టర్ ట్రైలర్స్ మన రైతులు అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడతారండి. ఈ రెండింటికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది 18 ఇయర్స్ దాటినాక లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ బోత్ కమర్షియల్ అండ్ అగ్రికల్చర్ పర్పస్. బట్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అటెండ్ అవ్వాలండి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. తర్వాత ఈ ట్రాక్టర్స్ ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడంటే సౌండ్ సిస్టమ్స్ దాని మీద ట్రాక్టర్స్కి చాలా విపరీతంగా పెడతారు. దానికి ఏమన్నా చట్టం ఉందా, లేకపోతే మనకి దాన్ని ఎలా ఆపగలగాలి? ఉంది సార్. ఇట్లాంటి డ్రైవర్లు ఏమైనా సౌండ్ సిస్టమ్ పెట్టుకెళ్ళినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు ఆపి చెప్తామండి, వాళ్ళు కూడా తీసేస్తారు. ఏమన్నా కొత్తగా ఏమన్నా చిన్న కుర్రాళ్ళు ఎవరన్నా కనుక అప్పుడే కొత్తగా డ్రైవింగ్ వచ్చిన 20 ఏళ్ళు అట్లా ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలియపరుస్తామండి, ఈ సౌండ్ సిస్టమ్ పెట్టుకోకూడదని చెప్పేసి. అది లేకుండా నడపడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలండి, చక్కటి విషయాలు చెప్పారు. చూశారు కదా, ప్రత్యేకించి వారు మాట్లాడిన మాటల్లో కూడా మనం కొన్ని విషయాలు మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. వారు ఏం చెప్పినా మన మంచి కోరి చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది సాధారణంగా మనతో పాటు ఎదుటి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు బాగున్నా ఇద్దరు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఒక చక్కటి విషయం చెప్పారు. అలాగే హెల్మెట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా రహదారికి సంబంధించినటువంటి భద్రతా వారోత్సవాల్లో వాటి విలువ మనం తెలుసుకున్న వాటి ఏ అంశాలు ఉన్నాయి, అసలు ఈ సిగ్నల్స్ ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి, రోడ్డుకి ఆపోజిట్లో మనం వచ్చేస్తుంటాం సాధారణంగా. ఈ క్రమంలో మనం ఆ నియమాలను కనుక పాటిస్తే మనం డ్యామేజ్ పొందకపోవడం ఒక ఎత్తు అయితే మనకి ఎదుర్కొన్న వచ్చేవాళ్ళు కూడా మన వల్ల ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వారు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించి ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో భాగస్వామ్యం లేదానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం ఈ లైసెన్స్ పొందడం కష్టమేమో, లేదా అక్కడికి వెళ్తే ఏదైనా మనకి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు. అందుకోసం మీ అందరి కోసం ఒక చక్కటి విషయం చెప్పారు, హెల్ప్ డెస్క్. మీరు ఆర్టీఓ ఆఫీస్కి నేరుగా వెళ్ళొచ్చు. వారు ఇచ్చిన ఒక భరోసా ఏంటంటే హెల్ప్ డెస్క్లో గుమాస్తా ప్రత్యేకంగా దీనికోసమే ఉంటారని చెప్తున్నారు వారు. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ హెల్ప్ డెస్క్లో మీకు కావాల్సినటువంటి సహాయాన్ని అడగండి. అది ఎలా చేస్తే వస్తుందో వాళ్ళు చెప్తారు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డు, మనకు సంబంధించినటువంటి ఐడెంటిటీస్ అన్ని తీసుకుని వెళ్తే మనం ఒక లైసెన్స్ పొందడం కష్టం కాదు. మనకి ఉన్నటువంటి భద్రతా నియమాలు, రోడ్డు భద్రతా నియమాలు, ఇందాక వారు మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోండి అని అవేర్నెస్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఫైన్లు వేయడానికి కాదు, మన భద్రత కోసం మనం బాగుండాలి. మనం బాగుంటేనే మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ బాగుంటారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతా అంతే. అయితే అధికారులు ఇచ్చేటువంటి సూచనలు మనం పాటిస్తే మన జీవితం బాగుంటుంది, మన మీద ఆధారపడ్డ అన్నవారు అందరూ కూడా ఆనందంగా ఉంటారనేది వారు చెప్పినటువంటి సారాంశం. ఇన్ ది సేమ్ టైం ప్రస్తుతం స్కూల్ బస్సుల మీద ఒక చక్కటి కాన్సన్ట్రేషన్ నడుస్తుంది. నిజం కూడా రేపు భారత పౌరులు అందులో వెళ్ళి అందరూ కూడా చిన్నపిల్లలు అభవ శుభ ఎరగినటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్ని బస్సుల్ని చెక్ చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. సమాజంలో ఒక మార్పు అనేది జరిగినప్పుడు ప్రజలుగా మనందరం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళతో పాటు మనం కలిసి నడవాలి. అప్పుడే ఒక ఉన్నతమైన సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. అందుకోసమే సిటీ డిజిటల్ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అధికారులు మీ ముందుకు తీసుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే సమాజంలో ఒక మంచి మార్పు కోసం సిటీ డిజిటల్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం అవుదాం, ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసి మంచి సూచనలు ఇచ్చినటువంటి సిటీ డిజిటల్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.